ఇక్కడ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ ఆకాంక్ష సాధన అందరూ మాట్లాడారు. నేను చూసుకుంటూనే వస్తున్నాను. గత 40-50 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం, ప్రజల కోసం, ఈ తెలంగాణ అస్తిత్వం కోసం, అట్లాగే తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ప్రతి చోట ఎక్కడైతే మానవుల పైన, మనుషుల పైన అనేక రూపాన అణచివేత జరిగిందో, అట్లాగే వనరుల పైన విపరీతమైన దోపిడీ జరుగుతూ ఉందో, అందరూ కూడా పూర్తి సమయం వెచ్చించి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడింది. మనం ఇప్పటికి కూడా ఇంకా ఒకటే మాట మీద మనం మాట్లాడుతున్నాం. ఏంటంటే సామాజిక తెలంగాణ అనేది. అసలు ఈ సామాజిక తెలంగాణ కేవలం ఒక నినాదమా అనేది మనం అర్థం చేసుకోవాలి. నినాదం అయితే ఇది నినాదంగానే ఉంటుంది. మనం ప్రతిసారి ఈ పాలకుడు కాకపోతే ఈ పార్టీ అని, ఈ పార్టీ కాకపోతే ఇంకొక పార్టీ అని భావసారూప్త కలిసిన వాళ్ళందరం కూడా ఒక కులమా? ఇది సామాజిక తెలంగాణ ఒక కులమా, ఒక మతమా, ఒక పార్టీయా? అది నిర్ణయం చేసుకోవాలి. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా, కొట్లాడుతున్నాం, అధికారంలో రాము, అధికారం వచ్చిన ఎంబడే మళ్ళీ వీళ్ళు కరెక్ట్ చేయరు, ఇది తప్పు అని మనమే మాట్లాడుతున్నాం. అసలు మన లక్ష్యాలు ఏంటి? సామాజిక తెలంగాణ అంటే ఎట్లుండాలి? దానికి ఏమైనా రూపం ఉందా? ఆ రూపం ఎట్లుండాలి? ఇప్పుడు నాన్న కూడా బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పనిచేసినప్పుడు దానికి ఒక రూపం ఇవ్వాలని చెప్పి ఇటు లెఫ్ట్ ఆర్గనైజేషన్స్, ఇటు బహుజన్లు కలవాలని బిఎల్ఎఫ్ అనే ఒక పార్టీ వరకు ఒక తాత్విక సిద్ధాంతంతో తీసుకెళ్లాలనుకున్నాడు. అట్లాగే తెలంగాణ కోసం కూడా మొదటి నుంచి కూడా మానవులు, వనరులు వీటిపైన చర్చ జరిగింది. సో నాకున్న అతి చిన్న పరిజ్ఞానంతో నేను చెప్తున్నది ఏంటంటే మన లక్ష్యాలు ఏంటిది? సామాజిక తెలంగాణకు ఏమన్నా రూపం ఇవ్వగలుగుతామా? ఆ రూపం ఎట్లుండాలి? దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. మనకు తెలంగాణలోనే 50 పార్టీలు రిజిస్టర్ అయిన పార్టీలు ఉన్నాయి. అందులో సగం మంది మనం బహుజనులనే రిజిస్టర్ చేసి పెట్టుకున్నాం. మీరు చూడండి, మన విఠలన్నకు తెలిసి ఉంటుంది, ఆయన డేటాబేస్ బాగా తీస్తాడు. సో నేను అనేది ఏంటంటే దానికి ఒక రూపము, ఒక పార్టీ, ఆ పార్టీ అనే పెట్టుకుందాం. మనం ఒక ప్లాట్ఫామ్ వేదికకు రావడానికి మనకు అభ్యంతరాలు ఏమున్నాయి? సామాజిక తెలంగాణ అనేది ప్రిన్సిపల్, ఒక సిద్ధాంతం, ఒక తాత్విక చింతన. ఆ తాత్విక చింతనతో ఎవరు డిఫర్ అవుతున్నారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా ప్రజల సమస్యలు కూడా మనమే మాట్లాడుతున్నాం కదా. ప్రజల సమస్యలు మాట్లాడుతున్నాం, వనరుల దోపిడీ గురించి మాట్లాడుతున్నాం, పాలకులు చేస్తున్న అణచివేత గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు ఇంకా మనకు గైడ్ చేసే ఇంతమంది నాన్న సమకాలికులు, నాన్నతో కలిసి ప్రతి నిత్యం ప్రతి పోరాటంలో పనిచేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇంకా చాలా మంది బయట కూడా ఉన్నారు. వాళ్ళు గైడింగ్ ప్రిన్సిపల్స్గా మనకు ఉన్నారు. మనలాంటి యువతరం అంతా ఇప్పటికైనా ఈ గైడింగ్ ప్రిన్సిపల్స్ని, వీళ్ళందరి తాత్విక చింతనని తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ నవతరం యువతరం పైన ఉన్నదనేది నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు చంద్రకుమార్ సార్ కానీ, రాముల్ సార్ కానీ, రాపోల్ సార్ కానీ, పాశమాదగిరి అన్న కానీ వీళ్ళు మొదటి నుంచి రోడ్డు మీద కొట్లాడుతూనే ఉన్నారు. ఏ రోజు నిమ్మలంగా ఇంట్లో వండుకున్నారని, ఏ రోజు స్పందించని రోజు మీరు మీడియా చూడండి, టీవీ చూడండి, ప్రతి సమస్యలో వీళ్ళు ముందుండి కొట్లాడినారు. అట్లా అని చెప్పి దానికి సమస్యకు పరిష్కారం రాలేదా అంటే ఖచ్చితంగా పాలకులు దానికి సమస్యకు కొంత పరిష్కారం తీసుకొచ్చారు, కానీ అది పూర్తిగా రాలేదు. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఉంది ఏంటంటే నా తరఫు నుంచి మనమంటూ ఒక పార్టీ ఎందుకు పెట్టుకోవద్దు?
మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఎందుకు ఉండొద్దు? భావస్వారూప్యం కలిగిన సామాజిక తెలంగాణ ఎట్లుండాలనేది అదే తాత్విక చింతన, అదే ఫిలాసఫీగా తీసుకున్నప్పుడు ఇంకా మనకు కులాలు, మతాలు, ప్రాంతాలు ఏం అవసరం లేదు. ఓన్లీ వన్ ప్రిన్సిపల్, వన్ మ్యాన్ వన్ ఓట్ ఉన్నట్టు మనకు ఓన్లీ వన్ ప్రిన్సిపల్, మనకు ఒకటే ఒక నినాదం. దాని మీద ఇంకా డిస్కషన్స్, డిబేట్స్ లేకుండా మనం దాన్ని ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్లో మలుచుకోవడం వల్ల రేపు ఖచ్చితంగా ఇన్ని త్యాగాలు చేసి ఇంత జీవితాలు పన్నంగా ప్రజల కోసం ఇచ్చినాం మనం. ఆ త్యాగాలని ఒకసారి ఒక పార్టీ, ఒకసారి ఇంకొక పార్టీ, ఒకసారి ఇంకొక పార్టీకి మన నిర్మాణము, మన త్యాగాలన్నీ వాళ్ళకు ఆ చివరి క్షణం వచ్చినప్పుడు వాళ్ళకే త్యాగం పోస్తున్నాం తప్ప అది మనముగా మనం నిర్మాణం చేసుకోలేని పరిస్థితిలో మనం లేమని కాదు. దానికి కేవలం ఒక్కటే ఒక నినాదం, సామాజిక తెలంగాణనే మా అంశము, మా లక్ష్యము. మన ఓటు సామాజిక తెలంగాణకు, మన ఓటు సామాజికంగా ఉండే ప్రిన్సిపల్ సూత్రాల కోసమని మనం పొలిటికల్ ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసుకొని ఆ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద మనం ఎలాంటి రాజకీయమైన నిర్ణయాలు చేసుకున్నా, రౌండ్ టేబుల్లు పెట్టుకున్నా, ఎలాంటి ధర్నాలు చేసినా, ఎలాంటి ప్రభుత్వాలకు మనం సలహాలు సూచనలు ఇచ్చిన ఖచ్చితంగా మనం రేపు రాబోయే 5 సంవత్సరాలలో ఈ సామాజిక తెలంగాణను సాధిస్తామని నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నది.